ప్రతిరోజు ఉదయం లేస్తాం, ప్రతిరోజు రాత్రి పడుకుంటాం. ఎన్నో ఏళ్ళు మనం బతికేసాం. కానీ మనకు తెలియక ప్రతిరోజు ఎన్నో పొరపాట్లు చేస్తూనే ఉన్నాం. వాటిలో మనం ప్రతిరోజు చేసే 20 పొరపాట్లని పార్ట్ 1 ఎపిసోడ్లో ఆల్రెడీ నేను చెప్పాను. ఇది పార్ట్ 2 ఎపిసోడ్. ఒకవేళ ఫస్ట్ ఎపిసోడ్ని మీరు చూసుండకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్ని క్లిక్ చేసి మీరు చూడండి. మన లైఫ్లో చేసే చిన్న చిన్న మార్పులే మన జీవితాన్ని మార్చేస్తాయి. అవి డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంతృప్తి కావచ్చు. అలా మన జీవితంలో పెను మార్పులు చేయగల మనం నిత్యం చేసే రోజువారీ పొరపాట్లు మరో 20 ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our episode. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 1, మాయిశ్చరైజర్. మీరు ఎప్పుడైనా గమనించారా, అమెరికన్స్ వయసు ఎంత ఎక్కువగా ఉన్నా వాళ్ళ స్కిన్ యవ్వనంగా ఉంటుంది. దానికి కారణం వాళ్ళు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత వాళ్ళ శరీరం అంతా మాయిశ్చరైజర్ని అప్లై చేస్తారు. మనమైతే కేవలం స్నానం చేసి ముఖానికి పౌడర్ రాసి ఫ్రెష్ అయిపోయాం అని అనుకుంటాం. బట్ ఎవరైతే రోజు స్నానం చేసిన తర్వాత వాళ్ళ శరీరం అంతా మాయిశ్చరైజర్ని రాస్తారో వాళ్ళ శరీరం యొక్క వయసు వేగంగా పెరగదు, ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది. నెంబర్ 2, బ్లూ లైట్. మనలో చాలామందికి రాత్రిపూట లైట్స్ అన్ని ఆఫ్ చేసి మంచం పైన పడుకొని మొబైల్లో సినిమాలు చూడడం, గేమ్స్ ఆడడం చేస్తుంటారు. అది చాలా డేంజరస్. ఎందుకంటే మొబైల్లో నుంచి వచ్చే బ్లూ లైట్ మన కంటిలోని లైట్ సెన్సిటివ్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల మనకు త్వరగా సైట్ వస్తుంది. ఆ సైట్ కాస్త వడ్డీ రేట్ పెరిగినట్టు ప్రతి సంవత్సరం పెరిగిపోతూ ఉంటుంది. సో మొబైల్ చూస్తూ ఉన్నంత వరకు మీ రూమ్లో లైట్స్ అన్ని ఆన్ చేసి ఉంచండి. ఒకవేళ మీరు మీ రూమ్లో లైట్స్ని ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తే మీ మొబైల్లో ఉన్న రీడింగ్ మోడ్ ఆర్ నైట్ మోడ్ని ఆన్ చేయండి. నెంబర్ 3, టాయిలెట్ సిట్టింగ్ యాంగిల్. ప్రస్తుతం టాయిలెట్స్ విషయంలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా వెస్ట్రన్ టాయిలెట్సే. ఇండియన్ టాయిలెట్స్ అసలు కనబడట్లేదు. కానీ వెస్ట్రన్ టాయిలెట్స్లో మీరు కూర్చునే యాంగిల్ 90 degrees ఉంటుంది. దానివల్ల మీ కడుపులో ఉండే కోలన్ ఇంకా రెక్టం మీద ప్రెషర్ పడుతుంది. ఇలా 90 degrees యాంగిల్లో మీరు కూర్చోవడం వల్ల ఈ స్ట్రెస్కి హ్యూమరాయిడ్స్, పైల్స్ ఇంకా అధిక స్ట్రెస్ ఎక్కువై మోషన్ మీకు ఫ్రీగా అవ్వదు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఈ ఫోటోలో చూపిన విధంగా మీ కాలి కింద ఒక చిన్న స్టూల్ వేసుకుంటే అప్పుడు మీరు కూర్చునే యాంగిల్ 35 degreesలో ఉంటుంది. అదే మన ఒరిజినల్ ఇండియన్ న్యాచురల్ స్టైల్. ఇక మిగిలిన పనంతా గ్రావిటీయే చూసుకుంటుంది. నెంబర్ 4, హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ ఇన్ యూట్యూబ్. చాలామంది వాళ్ళకి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, అందంకి సంబంధించిన గైడెన్స్ కావాల్సిన హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం యూట్యూబ్ని ఫాలో అవుతుంటారు. బట్ దిస్ ఈస్ టోటలీ రాంగ్. యూట్యూబ్లో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ చెప్పే వాళ్ళు 99% అన్ప్రొఫెషనల్. వాళ్ళకంటూ ఏ క్వాలిఫికేషన్ ఉండదు. ఎక్కడో ఏదో వీడియోని చూసి దాన్ని కొంచెం మార్చి మనకు వారు చెప్పేస్తారు. మనం కనుక వాళ్ళు చెప్పింది నిజమనుకొని మనం ఫాలో చేస్తే ఉన్న అందం, ఆరోగ్యం కాస్త గాడిదలు కాసుకుంటుంది. రీసెంట్గా ఏదో యూట్యూబ్ ఛానల్లో ముఖం పైన నల్ల మచ్చలు పోవాలంటే పచ్చి వెల్లుల్లి రసం రాసుకోవాలి అని చెప్పారంట. మా ఊర్లో ఒక ఆవిడ అది విని మొహం అంతా పచ్చి వెల్లుల్లి రసం రాసుకుంది. దానివల్ల ఆవిడ ముఖం మీద ఉన్న నల్ల మచ్చలు కనిపించట్లేదు. ఎందుకంటే మొహం అంతా ఒక పెద్ద నల్లమచ్చ అయిపోయింది కాబట్టి. నెంబర్ 5, బాయిలింగ్ ఆయిల్ అగైన్ అండ్ అగైన్. మనం ఒకసారి వండిన వంట నూనెని మిగిలిందని దాన్ని మరలా వేరే వంటకి వాడుతున్నాం. కానీ అలా వాడిన ఆయిల్ని మళ్ళీ వేడి చేయడం వల్ల అది ర్యాన్సిఫికేషన్ అనే ప్రాసెస్కి లోనై దాంట్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అవి చాలా చాలా ప్రమాదం. అవి ఎంత ప్రమాదం అంటే ఇలా రెండోసారి వాడిన ఆయిల్స్ తినడం వల్ల మనకి ఈవెన్ క్యాన్సర్ కూడా రావచ్చు. సో డోంట్ బాయిల్ ఆయిల్ అగైన్ అండ్ అగైన్. నెంబర్ 6, వాట్సాప్ స్టేటస్. చాలామంది వాళ్ళ జీవితంలో ఏ నెగిటివ్ జరిగినా, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మోసం చేసినా, లవ్ బ్రేకప్ అయినా, భర్తతో గొడవ అయినా ప్రతి పర్సనల్ నెగిటివ్ విషయాల్ని వాళ్ళ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటారు. దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. మీరు ఇలా చేయడం వల్ల మీకు అందరి నుంచి వచ్చే సింపతి కన్నా మీ మీద ఉన్న అభిప్రాయం వాళ్ళకి మారిపోతుంది. మీరు ఇమ్మెచ్యూర్ అని, నెగిటివ్ ఎనర్జీ అని మీ ఫ్రెండ్సే ఫీల్ అయ్యి మిమ్మల్ని అందరూ ఒక కామెడీ పీస్గా చూస్తారు. సో పోస్ట్ ఓన్లీ పాజిటివ్ థింగ్స్ యాజ్ స్టేటస్ ఇన్ వాట్సాప్, ఓకేనా? నెంబర్ 7, టూత్ బ్రష్ ఇన్ బాత్రూమ్. మనలో 90% మనం వాడే టూత్ బ్రష్ని బాత్రూంలో ఉంచుతాం. కానీ బాత్రూంలో టూత్ బ్రష్ని ఉంచడం వల్ల మనం స్నానం చేసేటప్పుడు మన ఒంట్లో నుంచి వచ్చే సోప్ నొరగా టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు దాని నుండి వచ్చే చిన్న చిన్న తుప్పర్లన్నీ ఆ బ్రష్ పైన పడతాయి. దాన్నే ప్లమ్ ఎఫెక్ట్ అని అంటారు. దీనివల్ల టూత్ బ్రష్ అంతా జెమ్స్ అండ్ బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అయిపోయి అవి డైరెక్ట్గా మీ నోట్లోకి వెళ్ళిపోతాయి. సో టూత్ బ్రష్ బాత్రూంలో కాకుండా బయట ఎక్కడైనా డ్రై ప్లేస్లో ఉంచాలి. నెంబర్ 8, డోంట్ సిట్ ఫర్ లాంగ్ టైమ్. ఒక స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఎప్పుడు మనం కంటిన్యూస్గా 45 minutes కన్నా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకూడదు. మనం చాలాసార్లు బిజీగా ఉండడం వల్ల ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు 3 to 4 hours అలా కూర్చొని ఉండిపోతాం. అలా కూర్చోవడం వల్ల స్పైన్ కార్డ్ ప్రాబ్లమ్స్, బ్యాక్ ఏక్, హ్యూమరాయిడ్స్, పైల్స్, ఇండైజెషన్, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు కూర్చొని ఉన్న ప్రతి 45 నిమిషాలకి ఒకసారి లేచి 2 నిమిషాల పాటు అటు ఇటు తిరిగి వచ్చి మరలా కూర్చోవాలి, ఓకేనా? ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా?
కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. నెంబర్ 9, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్. 90% మనుషులు నాశనం అవడానికి కారణం ఇదే. ఒకవేళ మీకన్నా హై పొజిషన్లో ఉన్న వాళ్ళతో మీరు కంపేర్ చేసుకుంటే, అయ్యో వాడికి అన్నీ ఉన్నాయి నాకేమీ లేవు అని మీరు డిప్రెషన్కి లోనవుతారు. లేదా ఒకవేళ మీకన్నా తక్కువ ఉన్న వాళ్ళతో మీరు పోల్చుకుంటే, వాడికి ఏమీ లేవు నాకు అన్నీ ఉన్నాయి, నేను ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదని ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. మీరు డిప్రెస్ అయితే ఆరోగ్యపరంగా ఆర్థికంగా వెనక్కి పడిపోతారు. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగితే మీ ఎదుగుదల ఆగిపోతుంది. సో మనకు కావాల్సింది కంపారిజన్ కాదు, ఇంప్రవైజేషన్. నెంబర్ 10, షాంపూ కాన్సన్ట్రేషన్. అందరూ తలస్నానం చేసేటప్పుడు షాంపూని చేతిలో వేసుకొని తలంతా బాగా రుద్దేస్తారు. కానీ అలా చేయడం వల్ల షాంపూ కాన్సన్ట్రేషన్ ఎక్కువై తలలోని మన జుట్టుకు కావాల్సిన సీబమ్ అనే ఒక ఎసెన్షియల్ ఆయిల్ కంప్లీట్గా వాష్ అయిపోతుంది. దీనివల్ల మీ జుట్టు త్వరగా రాలిపోతుంది, తెల్లబడిపోతుంది, మీ ఎకరాలన్నీ ఖాళీ అయిపోతాయి. సో ఎప్పుడు షాంపూ వాడినా మీరు ఒక మగ్గులో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో షాంపూ వేసి షాంపూ కరిగిన తర్వాత ఆ వాటర్తో మీరు తలస్నానం చేయాలి. నెంబర్ 11, డ్రింక్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎ డే. అందరూ చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే మనకి ఇష్టం వచ్చినంత తిండి తింటాం, కానీ రోజంతా కలిపి 1 లీటర్ వాటర్ కూడా మనం తాగం. బట్ ఎవరైతే డైలీ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతారో వారికి జీవితంలో ఎటువంటి రోగాలు రావు. పైగా మీకు ఉన్న రోగాల్లో 50% రోగాలు 6 నెలల్లో పోతాయి. మీరు ఈవెన్ బరువు కూడా తగ్గుతారు. 4 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ ఈజ్ ఎ మస్ట్. నెంబర్ 12, నేచర్ కాల్స్. మీరు ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు, టాయిలెట్స్ క్లీన్గా లేవు అని అనిపించినప్పుడు కొంతమంది వాళ్ళ నేచర్ కాల్స్ని బలవంతంగా ఆపుకుంటారు. అలా చేయడం వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ కిడ్నీలో స్టోన్స్ రావడం, కాన్స్టిపేషన్, హ్యూమరల్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో నెవర్ స్టాప్ యువర్ నేచర్ కాల్స్. నెంబర్ 13, ఇగ్నోరింగ్ ద హ్యాపీనెస్. మనలో చాలామంది వారికి ఉన్న ఆనందాన్ని వదిలి ఏదో లేదని బాధపడుతూ ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 90 రూపాయల ఆనందం ఉన్నప్పుడు 10 రూపాయల బాధ ఉందని ఉన్న 90 రూపాయల ఆనందాన్ని వాడుకోకుండా పక్కన పారేసేవారు ఎక్కువ మంది ఈ లోకంలో ఉన్నారు. సో ఉన్న దాంట్లో సంతృప్తి పడడం తెలియని, నేర్చుకోని మనుషులు వాళ్ళ జీవితంలో ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండరు. నెంబర్ 14, పింపుల్స్. వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి పింపుల్స్ వస్తాయి. వాటిని పోగొట్టుకోవడానికి కొంతమంది తెలివైన వాళ్ళు గోళ్లతో గిల్లుతారు. అలా చేయడం వల్ల ముఖమంతా నల్లమచ్చలు వచ్చి గుంతలు పడి మీ ముఖం చిరుతుపులి ముఖంలా మారిపోతుంది. మీరు అలా చేయకండి. పింపుల్స్ పోవాలంటే జస్ట్ సింపుల్ స్టెప్స్ని మీరు ఫాలో కండి చాలు. మొదటిది, ఆయిల్ అండ్ జంక్ ఫుడ్స్ తినడం మానేయండి. రెండోది, మీ ఫేస్ని డైలీ 3 to 4 టైమ్స్ ఫేస్ వాష్తో వాష్ చేసుకుంటూ క్లీన్గా ఉంచుకోండి. అంతే, కొన్ని రోజులకి అవే తగ్గిపోతాయి. నెంబర్ 15, వేకప్. మీలో ఎవరికైనా మన ప్రపంచాన్ని జయించాలి అని అనిపిస్తే మీరు ముందు చేయాల్సింది 1 సంవత్సరం పాటు ప్రతిరోజు మీరు ఉదయం షార్ప్ 5 o'clockకి లేవాలి. అలా మీరు 1 సంవత్సరం పాటు చేశారంటే దాని అర్థం మీకు మీ మైండ్ అండ్ బాడీ మీద ఫుల్ కంట్రోల్ ఉన్నట్టు. ఎవరికైతే వాళ్ళ మైండ్ అండ్ బాడీ కంట్రోల్లో ఉంటుందో వాళ్ళు తలుచుకుంటే ఈ ప్రపంచాన్నే జయించేయచ్చు. నెంబర్ 16, గ్యాప్ ఫర్ వాటర్. అన్నం తిన్న అరగంట వరకు మనం వాటర్ తాగకూడదు. ఎందుకంటే మనం తిన్న అన్నం మరగడానికి కావాల్సిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఇంకా డైజెస్టివ్ జ్యూసెస్ని మన కడుపు ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఆ యాసిడ్స్ని డైజెస్టివ్ జ్యూసెస్ని వాటర్ తాగి డైల్యూట్ చేయడం వల్ల మీకు అరుగుదల సమస్యలు మొదలవుతాయి. ఆ తర్వాత మీకు అనారోగ్యం రోల్స్ రాయ్స్ కారులో వస్తుంది. సో అన్నం తిన్న అరగంట వరకు వాటర్ని తాకండి. నెంబర్ 17, చేంజ్ యువర్ టూత్ బ్రష్ రెగ్యులర్లీ. చాలామంది టూత్ బ్రష్ని వాళ్ళ తాతల నాటి ఆస్తిలాగా సంవత్సరాలు వాడేస్తుంటారు. బట్ ప్రతి 3 నుండి 4 నెలలకే మీ టూత్ బ్రష్ని ఖచ్చితంగా మార్చాలి. లేదంటే మీ టూత్ బ్రష్ పైన బ్యాక్టీరియా అధికంగా ఫామ్ అయిపోయి మీకు అనవసరమైన సమస్యలు వస్తాయి. నెంబర్ 18, డోంట్ లివ్ ఫర్ అదర్స్. మనం ఏ పని చేసినా ఇంట్లో ఏమనుకుంటారో, పక్కింట్లో ఏమనుకుంటారో అని అనవసరమైన ఆలోచనలు చేసి మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. నీకు ఏ హాని కలగని పని, నీ వల్ల ఎవరికి హాని కలగని పని ఏదైనా సరే నువ్వు నీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. ఈ జీవితం నీది. నీ కోసం నువ్వు బ్రతకడం అలవాటు చేసుకో. పక్క వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కోసం బ్రతుకుతున్నంత వరకు నీకంటూ జీవితం మిగలదు. నెంబర్ 19, ఇయర్ ఫోన్స్. మనం ఇయర్ ఫోన్స్ డైరెక్ట్గా మన చెవులో ఎలా పెట్టేస్తాం,
కానీ అవి అలా పెట్టుకోకూడదు. దానికి కరెక్ట్ పొజిషన్ ఏమిటంటే ఈ ఫోటోలో చూపించినట్టు మీ చెవి వెనక నుండి ఒక లూప్ తీసుకొని అవి చెవిలో పెట్టుకోవాలి. ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల మొదటిది మీ ఇయర్ ఫోన్ యొక్క వాయిస్ అండ్ మ్యూజిక్ ఇంత ముందు కన్నా చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఇంకా రెండోది మీ చెవి నుండి ఇయర్ ఫోన్స్ అంత ఈజీగా కింద పడిపోవు. నెంబర్ 20, గెట్ రెడీ అండ్ గో. మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా నష్టాలు వచ్చినా మీ జీవితం సంకనకపోయినా నువ్వు ఒక పని చేస్తే నీ బాధ 50% తగ్గిపోతుంది. అదేంటంటే ప్రతిరోజు ఉదయం త్వరగా లేచి స్నానం చేసి అందంగా రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపో, ప్రపంచాన్ని చూడు, అంతే చాలు. మీ బాధ ఖచ్చితంగా 50% తగ్గిపోతుంది. అంతేగాని ఇంట్లో ఒక మూల ఒక మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే యువర్ లైఫ్ ఈజ్ ఫినిష్డ్ అంతే. సో ఇవి మనం ప్రతిరోజు మనకు తెలియకుండా చేసే 20 తప్పులు. ఈ 20 మిస్టేక్స్లో ఏ మిస్టేక్కి మీరు బాగా కనెక్ట్ అయ్యారో ఆ మిస్టేక్ని కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.